ఒంగోలులో పొగాకు రైతులు నిరసనకు దిగారు. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పొగాకు కొనుగోలులో ఆందోళన అయితే మాత్రం రైతులు చేస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు మాత్రం జాతీయ రహదారి 216 అయితే దిగ్బంధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ వర్జీనియా పొగాకుకు అయితే మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి అయితే మాత్రం టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఒక చోట, అలాగే ముదిగొండ బ్రిడ్జి వద్ద అయితే మాత్రం మరో చోట, ఈ రెండు చోట్ల కూడా దిగ్బంధం చేశారు. రెండు వైపులు అటు ఇటువైపు రెండు వైపుల మాత్రం కూడా రోడ్డు పైన జాతీయ రహదారి పైన బైఠాయించి రైతులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వర్జీనియా పొగాకుకు అయితే మాత్రం గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు రెండు వైపులా మాత్రం 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అయితే మాత్రం ఇక్కడ మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. కొంతమంది రైతులు అయితే ఉన్నారు. అసలు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకుందాం. సార్, ఎందుకు ఈ పొగాకు రైతులు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు? ప్రస్తుతం ఈరోజు జాతీయ రహదారి దిగ్బంధం చేస్తున్నారు. ప్రధాన కారణం ఏంటి? ఈ సంవత్సరం పొగాకు రైతులు చాలా తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఎందువల్లంటే రైతు ఇవాళ పొగాకు పండించాలి అంటే అది హై గ్రేడ్ అయినా లో గ్రేడ్ అయినా క్వింటా 25,000 రూపాయలు పైన పడుతుంది. అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఈరోజు బోర్డులో వేలంలో క్వింటా 20,000 నుంచి 16,000 రూపాయల మధ్య కొనుగోలు చేస్తుంది. క్వింటాకి 5-6 వేల రూపాయలు రైతు నష్టపోతున్నాడు ఈ ప్రకారం. అందువల్ల గత 3 నెలల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బ్యార్నీకి 5-6 లక్షల రూపాయలు నష్టం వస్తుంది. అందుకనే వ్యాపారస్తులు కొనుగోలు చేయట్లేదు ఆ రేటుకి. అందువల్ల ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలని రైతులు 3 నెలల నుంచి డిమాండ్ చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోగా వ్యాపారస్తులు ఏవైతే మాట్లాడుతున్నారో పొగాకు ఎక్కువైంది, మాకు నష్టాలు వస్తున్నాయి, మాకు ఎగుమతులు లేవు, ఏవైతే వ్యాపారస్తులు చెబుతున్నారో ప్రభుత్వం కూడా వాళ్ళ మాటలు లంకించుకొని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్పితే వాస్తవంగా రైతుల్ని బయటపడేయాలి, ఈ నష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదు. ఉన్నట్టయితే రైతులు ఏమైతే కోరుకున్నారో 25,000 తగ్గకుండా సరాసరి 25,000 వచ్చేటట్టుగా పొగాకు కొనుగోలు చేయమని రైతులు అడిగారు. కానీ ఈరోజు ఆచరణలో అది సాధ్యం కాలేదు. ఇది సాధ్యం కాకపోగా రైతులకి కేజీకి 20 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. గతంలో ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంక్షోభ కాలంలో రైతులను బయటపడేయడానికి, నష్టాలు ఊపిరించి గట్టెక్కించడానికి ప్రభుత్వాలే కొనుగోలు చేసినాయి. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వాన్ని 1,000 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 500 కోట్లు కేటాయించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అందువల్ల ప్రధాన డిమాండ్ 1,000 కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల చేత కొనుగోలు చేయించాలనేది రైతులు గత 100 రోజుల నుంచి అడుగుతున్నారు. దాన్ని నెరవేర్చేదాకా ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇప్పటికే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లోటు ధరల కింద 20 రూపాయలు కేటాయిస్తున్నారు. అవి రైతులకి గిట్టుబాటు ధరను కల్పించమంటారా? అది కరెక్ట్ అయిన ప్రొసీజర్ కాదండి. 1,000 కోట్లు కేటాయించినట్టయితే 60 మిలియన్ల పొగాకు కొనడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి రైతు కూడా ఒక 5% నుంచి 10% గవర్నమెంట్ డిపాజిట్ చేయడం సిద్ధంగా ఉన్నాడు. గవర్నమెంట్ అమ్ముకున్న తర్వాత డబ్బులు ఇస్తా అనేది కూడా ఒక ఆలోచన. ప్రతి రైతు గవర్నమెంట్ సహకరించే ఆలోచన ఉంది. ఎక్కువైంది పంట అంటున్నారు. మేము తెలియక వేసాం. ప్రకృతి అంతకుముందు కొన్ని పంటలకు శనగలు లాంటి దానికి రేట్లు లేనందువల్ల ఈ సంవత్సరం 142 వాళ్ళు ఇచ్చారు. మేము తెలియక కొద్ది పెచ్చు పండించాం. దాన్ని గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ బ్యాన్ చేద్దామని అంటే వద్దని 80 మిలియన్లు ఇచ్చారు. ఆ 80 కూడా వద్దనుకుంటున్నాం మేము. ఈ పొగాకు పండియాలంటే ఒక కేజీకి 220 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ అండి. ఇది ఎక్కడ ఊరక పండదు. బోర్డు దగ్గర లెక్కలుండయి, సిటిఆర్ఐ దగ్గర లెక్కలుండయి, ప్రతి ఒక్కరి దగ్గర లెక్కలుండయి. రైతుని అన్యాయం చేస్తున్నారు. ఇవాళ చూసాం 160 రూపాయలు 165 రూపాయలు పొగాకు కొంటున్నారు. రైతులు ఎలా ఉంటారు ఆత్మహత్యలు చేసుకోక? మేము వేయాల్సిన అవసరం కూడా లేదు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం తెలియ వేసాము. గవర్నమెంట్ కొనండి, 60 మిలియన్లు వస్తాయి 1,000 కోట్లకి. అవసరమైతే ఒక 20% 10% రైతులు డిపాజిట్ చేస్తూ ఉన్నారు. తదిమా పొగాకు అమ్మినాడు డబ్బులు వేయండి, మీకు గవర్నమెంట్ సహకరిస్తాం. మేము ఎందుకు మమ్మల్ని ఈ విధంగా షాప్ పెట్టేది? మీరు కంపెనీలు అవసరం అంటే వేసాం కానీ లేకపోతే మేము వేయం. సరే, ప్రకృతి అనుకూలించింది, వేరే పంటలు రేట్లు లేవు, ఏదో వేసారు తెలియక. శనగ లాంటి పంటకి, కందులకి రేట్లు లేనందువల్ల వేసారు. రైతులు ఇష్టపడుతున్నారు ఈ సంవత్సరం ఇలా చేద్దామని. ఇది కాకుండా మాకు 20 ఇస్తాం 15 ఇస్తాం ఉపయోగం లేదు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు.
అలాంటి దానికి ఎవరు యాక్సెప్ట్ చేసి 1000 కోట్లతో కొంటాం, మీ 1000 కోట్లు డిపాజిట్ చేసినట్టే కదా, డబ్బులు ఆడికి పోవు కదా, నెక్స్ట్ ఇయర్ మేము పొగాకు వేయం, మీరే అమ్ముకోండి దాన్ని పొగాకుని నెక్స్ట్ ఇయర్, లేదా 142 కొనండి, తద్ది మా దగ్గర ఉండే ఎక్సెస్ పొగాకు 80 మిలియన్లు ముందు నాటికి అమ్ముకుంటాం, లేదా దాన్ని నిల్వ చేసుకుంటాం. ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం జాతీయ రహదారి దిగ్బంధం జరుగుతున్న రైతులనైతే మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా చూసుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ రైతులందరినీ కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఇప్పటికే చాలా సమయం మించిపోయింది కాబట్టి మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పేసి కూడా జాతీయ రహదారి ఇటు ఇరువైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయిన నేపథ్యంలో పోలీసులంతా కూడా కలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే మాత్రం వారిని లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా నేరుగా వారు రైతులు అలాగే పోలీసుల మధ్య వాగ్వాదం చోటుకొస్తున్న పరిస్థితి లోపలట అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైతుల ఐక్యత, చంద్రబాబు గారు, మోడీ గారు, రైతులు గౌరవించు, రైతులు గౌరవించు. చంద్రబాబు నాయుడు ఏమైనా నిద్రపోతున్నాడా? రైతులు ఈ రంగ బజారు ఎక్కుతుంటే కనబట్టలేదా? ఏ అమరావతి తప్పించి రెండో వ్యవహారం లేదా? చెప్పండి, చంద్రబాబు ఏమైనా నిద్రపోతున్నాడా? చెప్పండి. ఇక్కడి నుంచి ప్రధానంగా ఉన్నటువంటి రైతులనైతే మాత్రం రైతు సంఘ నాయకులను ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే పోలీసులకి అలాగే రైతు సంఘ నాయకులను అయితే మాత్రం ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు. ఇప్పటికే సమయం మించిపోయిన పరిస్థితి నుంచి అయితే మాత్రం వారిని కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రహదారికి ఇరువైపులా వాహనాలను సర్ది గ్రామంలో అయితే పోలీసులు వారిని అయితే తరలిస్తున్నారు. గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర కల్పించాలనే క్రమంలోనే వారంతా కూడా పొగాకు రైతులకి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అట్లాగే రైతులు దగ్గర ఉన్నటువంటి పొగాకును మొత్తం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలనేది రైతుల యొక్క డిమాండ్. ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా ఇక్కడ 5 నిమిషాల్లో అలాగే చూసుకోవచ్చు. పొగాకు రైతుల ఐక్యత, పొగాకు రైతుల ఐక్యత, పొగాకు రైతుల ఐక్యత. కేటాయించాలి 1000 కోట్లు. మొత్తం కూడా ఇక్కడ వచ్చిన రైతులందరూ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. జాతీయ రహదారి నిబంధన నేపథ్యంలోనే ఇటు నుంచి అటు రాజమండ్రి కావచ్చు, విశాఖపట్నం వెళ్ళే ప్రధాన రహదారి పైన ఎక్కువగా రైతులైతే మాత్రం ఒకసారి బైఠాయించారు. ఈ క్రమంలోనే వారందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడి నుంచి తరలించి ఇక్కడి నుంచి రైతులందరినీ కూడా జాతీయ రహదారి దిగ్బంధం నుంచి వారిని బయటికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాహనాలు ఎక్కువగా నిలిచిపోయిన నేపథ్యంలో వారందరినీ కూడా ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వర్జీనియా పొగాకునైతే మాత్రం గిట్టుబాటు ధర గత ఏడాది ఎంత గిట్టుబాటు ధర ఇచ్చారో వారిని అయితే మాత్రం అంతే గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కూడా వారందరూ కూడా ఒక్కసారిగా నిరసన చేసిన పరిస్థితి నుంచి కూడా రోడ్డు జాతీయ రహదారి దిగ్బంధం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైతే మాత్రం భారీ మోహరించినటువంటి పోలీసులు వారందరినీ కూడా రైతులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా రైతు సంఘ నాయకులు అయితే మాత్రం ఇక్కడి నుంచి తరలించి బయటికి పంపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ఒంగోలు నుంచి.